ఏసీపీ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చిలకలు కూడా ఏసీపీ మరి ఏం చెప్తా ఉంటారు, ఏంటి మరి ఏం జరుగుతూ ఉన్నది అసలు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. E960 అండ్ సంతోష్ సార్. సార్ ఇప్పుడు ఈ చిలకలగూడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది ఎంతమంది అరెస్ట్ అయ్యారు సార్? ఇప్పుడు డీసీపీ గారు చెప్తారు సార్. ఇప్పుడు సాయి ఇంకా వీళ్ళు ఇక్కడ అంటే ఇప్పటి వరకు ఏం లేదా సార్? అంటే ఇంతమంది అరెస్ట్ అయ్యారు అనేది కూడా లేదా సార్? ఓకే, ఉన్నారా సార్? పిఎస్లో రావచ్చా? ఓకే ఓకే, ఏం డీటెయిల్స్ చెప్పారా సార్? ఓకే ఓకే సార్, నేను డీసీపీ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం నంబర్ ఇస్తారా సార్? ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఒక నిమిషం. ఒక్కసారి నంబర్ చెప్పండి సార్. 8712. ఒకసారి మేడంతో కూడా మాట్లాడదాం. ఏంది డీసీపీ మేడం బిజీ ఉన్నట్టున్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, ఐఎమ్ సంతోష్, E96 టీవీ రిపోర్టర్. మేడం, ఇప్పుడు ఈ చిలకలగూడ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో లైవ్ లో ఉన్నారు మేడం మీరు? సారీ. ఓకే ఓకే, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా మేడం? ఓకే. Then I will be able to completely, I will only hold a press and we tell etladi jarigindi ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, ఇప్పటివరకు ఏమైనా అరెస్ట్ చేశారా సార్ ఎవరైనా మేడం? ఎవరైనా అంటే వాళ్ళు ఇచ్చిన పెటిషన్ ను వీఆర్ వెరిఫైయింగ్ బికాస్ వాళ్ళు చాలా మంది మీద ఇచ్చారు అండ్ అదర్స్ అని ఇచ్చారు. ఓకే, ఇవన్నీ మేము వెరిఫై చేస్తున్నాం. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, డీసీపీ మేడం కూడా చెప్పే పరిస్థితి ఏంటంటే మొత్తం ఇది ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇంకా ఏ విషయాలు బయటికి రానివ్వట్లేదు. అంటే ఏం జరుగుతూ ఉన్నదని ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా క్లారిటీగా ఉందనుకోవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న బందోబస్తులో ఉన్న వాళ్ళు కూడా మాకేం తెలియదు అనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఎవరు అరెస్ట్ అయ్యారు, ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసి ముందే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని డీసీపీ మేడం చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటనేది. వాస్తవంగా ఇదైతే చాలా దారుణం, ఎందుకంటే ఇలా జరిగేది కాదు. ఇది చాలా దారుణంగా వేయడం జరిగింది. వీళ్ళకి ఎంత అంటే పొలిటికల్ గా సపోర్ట్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఒక అబ్బాయిని చంపడం అనేది చాలా దారుణం. ఇక్కడ ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. ఎంత బందోబస్తు ఉన్నా ఏదున్నా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదేమైనా మొత్తం మీద ఈరోజు A1 అండ్ అలియాస్ అఖిల్ అనే అబ్బాయిని చాలా దారుణంగా చేయడం జరిగింది. 18 కోట్లు పోవచ్చుదని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉన్నారేమో మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే లేరు మొత్తం లాక్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ బార్గేట్స్ మీరు చూడొచ్చు, ఒకసారి ఇక్కడ తిరిగి చూడండి. బార్గేట్ చేసి లోపలికి వెళ్ళడానికి అలో లేదు కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మనం కూడా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అదే ఇల్లు వీళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఇక్కడ ఆవులకు మేతేసుకొని పోతా ఉన్నాడు. వీళ్ళు మొత్తం అవుట్ స్కాండ్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఉన్న ప్రతి ఒక్కరు అవుట్ స్కాండ్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇది ఒక దారుణం అనే చెప్పుకోవాలి. కులాల మతాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు ఒక అబ్బాయిని ఏదైనా తప్పు చేస్తే మనం ఎవరమైనా కాలో చేయగొట్టాలి, లేదంటే బెదిరించే ప్రయత్నాలు చేయాలి, లేదంటే మన ఇంట్లో వాళ్ళు చక్కగా లేకపోతే వాళ్ళను సరిదిద్దే ప్రయత్నాలు చేయాలి. కానీ వేరే అబ్బాయిని, ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్న వాళ్ళని, ఈరోజు వాళ్ళకు ఒక కొడుకు అంటే 21 ఏళ్ళు కని పెంచి చదివిపించి ఈరోజు ఆ స్థాయికి తెస్తే ఈరోజు వాళ్ళ కొడుకు లేకుండా వేసి వీళ్ళ బిడ్డని సేఫ్ సైడ్ లో పెట్టుకొని ఈరోజు మొత్తం అందరూ లాక్లు వేసుకొని అవుట్ స్టాండ్ లో ఉన్నారు. అంటే ఏమనుకోవాలి ఇది? అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అనుకోవాలనా? పొలిటికల్ సపోర్ట్ ఉందా అనుకోవాలనా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. చాలా మందికి ఒక ఫ్యాషన్ అయింది. ఇక్కడ చంపడము, 90 రోజులు లోపల ఉంటారు, తర్వాత బయటకు వస్తారు. ఏమైతుంది? దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఎట్లా జరిగిందో ఏమనుకన్నా అట్లా జరిగితే ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరగవు. మొత్తం మీద ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ బార్గేట్ చేసి ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి
మొత్తం మీద ఎవరిని అక్కడికి పోయి ఏది చూపించకుండా ఇక్కడ ప్లాన్ చేస్తారు. అక్కడ పాలు విండేటోళ్ళు పాలు వింటున్నారు. ఇక్కడ జరిగే సంఘటనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న వాతావరణం. ఇది ఒక నిండు జీవిని ప్రాణం తీసి ఈరోజు దారుణంగా తేడా ఏం జరిగింది. పలుకుబడి అనుకోవాలన్నా ఇంకోటి అనుకోవాలన్నా అర్థం కావట్లేదు. మొత్తం మీద ఇంకా అరెస్ట్ ఎవరిని చేసి ఎవరు చేయలేదు అనే విషయాలు ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఇంకా మేడం గారు కూడా మేము రిపోర్ట్స్ ఇస్తాము, కొంచెం టైం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది, చూపించే ప్రయత్నం చేద్దామని చెప్తారు. ఓకే, ఈరోజు 3:30 కూడా ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. మరి ఆల్రెడీ 5:12 అవుతుంది. ఇప్పుడు 5:12 అవుతుంది, ఇప్పటి వరకు ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ఇంకేమైనా ఎంక్వైరీ చేస్తా ఉన్నారా, ఏం జరుగుతా ఉన్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీదేనా కాదా? ఓకే, వీళ్ళు పాలు తీసుకెళ్ళి వాళ్ళు అందరు అవుట్ స్కాండ్ మొత్తం లాక్లు వేసుకొని కదం వెళ్ళిపోయారు. ఏముంటదండి ఏమని అంటే ఇప్పుడు ఏవన్ ఎవరైతుందో ఇప్పటి వరకు అరెస్ట్ కాలే. ఏమైతే చెప్పండి, డబ్బులు ఉన్నాయి, డబ్బులు చల్లుతారు, ఇగో ఇట్లా ప్రాణాలు తీస్తారు వస్తారు. అప్పుడు ఆల్రెడీ ఈ సాయి అనే అబ్బాయికి ఆల్రెడీ 3-4 కేసులు ఉన్నాయంట అబ్బాయి మీద. ఏం లేదు, ఒక ప్యాషన్ అయిపోయింది. 2-3 చంపితే వాడు వీడు నమస్తే పెడతాడు, కథం ఇక మనం హీరోలు అయిపోవచ్చు అనేది ఇంటెన్షన్. ఇక్కడ ఇక చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ అబ్బాయి సాయి అనే అబ్బాయి ఒక అబ్బాయి. ఇది మొత్తం మీద అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. అమ్మాయి వాళ్ళ ఇంటి ముంగట మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి.